అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పికాక్ ఛానల్. ఈరోజు మనకి ఎక్కడ చూసినా కానీ ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. అంటే బాలకృష్ణ గారు ఒక మాట, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఒక మాట మాట్లాడినప్పుడు అంటే అది ఎంతమంది స్పందించారంటే ఆ మాటకి, అంటే దాని మీద ఓ డిబేట్లు, దాని మీద ఓ చర్చలు, అసలు టీవీ ఛానళ్ళు కానీ అన్నీ ఎక్కడైతే అక్కడ కోడే కూస్తూ ఉన్నాయి. అయితే ఒక సెలబ్రిటీ నుంచి అంటే జారిన మాటే మాట, అంటే సామాన్యుడి గురించి మాట్లాడితే ఇంత పబ్లిసిటీ వస్తుందా? అంటే మన ప్రజాస్వామ్యం ఎడిపోతూ ఉంది, అంటే మన ప్రజల ఆలోచన విధానం ఎడిపోతుంది అనేది ఒక చర్చ చేద్దాం. ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ చర్చలో పాల్గొంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ చెప్పండి. అయితే ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ, అది ఏమంటారు అసలు వీళ్ళు, అంటే సెలబ్రిటీస్ మాట అనేది, అంటే అందరూ ఒక సెలబ్రిటీస్ నుండి వస్తేనే మాటనా? ఇప్పుడు కష్టాలు ఏం లేవా, బయట సమస్యలు లేవా, లేదా మీడియా కూడా అంటే ఒక సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి కదా? అంటే నిజంగా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యని వాళ్ళు లేవనెత్తి ఇన్ని చర్చలు, ఇన్ని డిబేట్లు, లేకపోతే వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారని మీడియా చెప్తే చాలా బాగుంటుంది కదా. ఓన్లీ ఇటువంటి ఏనా హాట్ టాపిక్స్, ఏమంటారు దీని గురించి? అవును సార్, యాక్చువల్గా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని యాక్చువల్గా మన పికాక్ ఛానల్కి రావడం జరిగింది. నిన్న జరిగిన బాలకృష్ణ చేసిన ఒక చిన్న వ్యాఖ్యకి, ఒక వర్డ్కి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడడం కానీ, అందరు లీడర్లు ముందుకొచ్చి మాట్లాడడం కానీ ఎంత గట్టిగా స్పందించారో మనం చూస్తున్నాం మీడియాలో. అదే విధంగా ఈ మీడియా ఛానల్ కూడా, అయితే ఏ మీడియా అన్నా కావచ్చు, లైవ్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని ఏదో పెద్ద మన ఇండియాకు ఏదో నష్టం జరుగుతుంది అనేంత ఫీలింగ్ లో మాట్లాడుతున్నారు. దీనికన్నా ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో కానీ, మన రాష్ట్రానికి సంబంధించి కానీ, ఇవన్నీ పక్కకు వదిలేసినారు. రన్నింగ్ ఉండే ప్రభుత్వం కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఈ సమాజంలో ఉండే సోషల్ మీడియా కావచ్చు. ఈ సోషల్ మీడియా ఎలా ఉందంటే, ఒక సెలబ్రిటీ మాట్లాడితేనే ఇంపార్టెంట్, దాన్ని లైకుల కోసము, సబ్స్క్రిప్షన్ కోసము, దీనికోసం పాటుపడుతుంది, రేటింగ్ కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని కానీ, ఒక రైతులకు ఉపయోగపడే పని కానీ చేయడం లేదు. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే రోజు అన్నం తినే రైతుల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నా చూద్దామంటే అయినా లేదు. మేము మా పార్టీ నుంచి, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఏకైక ప్రథమ లక్ష్యం ఏంటంటే రైతులను డెవలప్ చేయాలి. రోజు అన్నం తింటున్నారు, అన్నం తినేటప్పుడన్నా రైతు గుర్తొస్తాడా? హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ, సెలబ్రిటీస్ కానీ, మీడియా వాళ్ళకి కానీ, ప్రతి వ్యక్తికి అన్నం తినేటప్పుడన్నా రైతు గుర్తొస్తాడో లేదు తెలియడం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలా, మళ్ళా ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి ఎంత డబ్బులు మళ్ళీ కొల్లగొట్టాలి, 100 కోట్లు పెట్టాలి, 1000 కోట్లు సంపాదించాలి. అదే విధంగా రైతులకు వద్దా? ఎందుకు వివక్ష చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది మార్పు రావాలి. ఈ మార్పు కోసమే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది. రైతుల్లో నుంచి ఉద్భవించిన పార్టీ ఏదైనా ఉంటే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీ రైతుల కోసం పోరాడడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి నేను ఈ పికాక్ ఛానల్ నుంచి నేను చెప్పడం ఏంటంటే, యాదంటే ఉండే హీరోలకు, సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, ఆర్టిస్టులు కానీ, ఎవరికైనా కూడా రైతుల గురించి కొద్దిగా ధ్యాస పెట్టండి. రోజు ఒక మాట మాట్లాడండి రైతుల గురించి, రైతులను ఎంకరేజ్ చేయండి, గవర్నమెంట్ కు సూచనలు ఇవ్వండి, గవర్నమెంట్ తో రైతులకు లాభాలు వచ్చేట్టుగా రైతుకు గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టమనండి, మంచి అడ్వైజ్ చేయండి గవర్నమెంట్ కి. సో అప్పుడు రైతులకు హెల్ప్ చేస్తున్నారు. దేశానికి వెన్నెముక్క అంటున్నారు, వెన్నెముక్క లేకుండా చేస్తున్నారు వీళ్ళందరూ కలిపేసి. సినిమాల రేట్లు పెంచమని అడుగుతారు ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ దిగొచ్చి రేటు పెంచుతుంది. కానీ రైతు పండించిన ఒక వడ్లకు కానీ, ఒక టమోటాకు కానీ రేటు ఫిక్స్ చేయమంటే ఫిక్స్ చేయలేకుంది. ఎందుకు వివక్ష? ఇదే మా ఫైట్. ఇప్పుడు ముఖ్యంగా బాలకృష్ణ గారు మాట్లాడితే, అంటే అవతల ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో గాడు అని మాట్లాడారు. అంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన భాష ఏ రకంగా వాడాలని ఒక ప్రముఖ హీరోకి తెలియదు అంటారా అసలు? అంటే దాన్ని ఎలా చూడొచ్చు రాజకీయ నాయకుల భాష మీద? ఇది ఒక పబ్లిసిటీ సార్. యాక్చువల్ గా పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇలాంటి వ్యక్తిని వెన్నుకునే ప్రజలు మూర్ఖులై ఉండాలి. కరెక్ట్గా చెప్పారు, అదే కరెక్ట్. ఎందుకంటే భాష సరిగా రానోళ్ళని, ఏలుముద్ర గాలోళ్ళని, చదువు రానోళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీకి పంపిస్తే ఇలాగే ఉంటుంది సార్. అంటే మాట్లాడే విధానం సరిగా లేకపోతే ఇంత డిబేట్లు అవసరం లేదు కదా. కరెక్ట్ ప్రాపర్ గా చదువుకునే నాలెడ్జ్ ఉన్నాయని పంపిస్తే ఎందుకు ఇలాంటి వాళ్ళు పంపిస్తారో ప్రజలకు అర్థం కావడం లేదు. ముందు ప్రజలకు బుద్ధి ఉండాలి. ఎందుకు ఇలాంటి వాళ్ళు సెలెక్ట్, ఏం ఉపయోగం వీళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల
మాటలు రానోడిని, మూగోడిని, కన్ను లేనోడిని, ప్రజల మీద విశ్వాసం లేని వాళ్ళని, పబ్లిక్ అంటే ఇష్టం లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి ఆ అసెంబ్లీలో కూర్చోబెట్టిన ప్రజలకు బుద్ధి ఉండాలి ఫస్ట్. కాబట్టి ప్రజలు మేలుకోవాలి ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం. అంటే నాట్ ఓన్లీ బాలకృష్ణ అని చెప్పట్లేదండి, బాలకృష్ణ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అసెంబ్లీలో, మాటలు రాని వాళ్ళు, దేశానికి వాళ్ళు ఉపయోగం లేదండి, భూమికి బరువు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ప్రజల్ని చాలా పెద్ద తప్పు. అట్లాంటి మళ్ళీ ప్రజల్ని తప్పు అంటే మన రాజకీయ నాయకులే రకరకాల స్కీములు పెట్టి భయభ్రాంతులు చేసి రకరకాలు చేసేసి ఓట్ బ్యాంకింగ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తాం పరిస్థితి అంటే ఇంతకుముందు మా తిరిగి ప్రజలకు అవకాశం లేకపోయింది, అంటే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కూడా పోయింది. ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే రాజకీయ నాయకులు మాట్లాడితేనే వాయిస్ చూపిస్తారు, నార్మల్ పీపుల్ మాట్లాడితే చూపించరు. ఈ రేటింగ్ కోసం ఏదైనా గొడవలు చేస్తున్నారు అనుకోండి ప్రజల్లో, రైతులు కావచ్చు ఏదైనా విలేజ్ లో, అవి చూపిస్తారు బాగా, పదే పదే చూపిస్తారు వాళ్ళ రేటింగ్ కోసం. కానీ రైతుల సమస్యలు ఉన్నాయి అంటే అది పోయి గవర్నమెంట్ పోయి అడగరు, ఎవరు ఒక మీడియాకు పోయి అడగరు, ఏ ఎమ్మెల్యేని కానీ ఏ మినిస్టర్ కానీ పోయి అడగరు. ఎందుకు ఈ వివక్ష అర్థం కావటం లేదు. ప్రజల్లో మార్పు రావాలా, అట్ ద సేమ్ టైం మీడియాలో మార్పు రావాలా, అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ అంటే మేము సినిమాలో ఇంత డబ్బులు సంపాదించుకుంటున్నాం, రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటారు అనేది ఆలోచన ఉండాలి. అన్నం తినేటప్పుడు కొద్దిగా 3 పూటలు తింటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? కాబట్టి మేము దీని మీద ఖండిస్తున్నాము. ఇలాంటి డిబేట్లు మానుకొని అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా అసెంబ్లీలో కావచ్చు బయట ఉండే సొసైటీలో డైవర్టిఫికేషన్ జరుగుతుంది చూసినావా, సమస్యల మీద పోరాడకుండా, సమస్యల మీద మాట్లాడుకోకుండా, సమస్యల మీద డిబేట్ పెట్టుకోకుండా అనవసరమైన టైం అంతా వేస్ట్ చేసి ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇది మేము ఖండిస్తూ రైతుల కోసం మాట్లాడే కార్యక్రమాలు చేయాలి సార్. మన పికాక్ ఛానల్ అయినా మీ ఛానల్ అయినా సరే, ఎన్టీవీ కావచ్చు 9 టీవీ కావచ్చు, ఎనీ ఛానల్లో రైతుల మీద మాట్లాడండి, రైతుల మీద మాట్లాడి రైతులకు హెల్ప్ చేయండి. దేశానికి వెన్నెముక రైతు, రైతు లేకుండా మనం ఎవరం లేవు. ఇప్పుడు అన్నం తినొచ్చారు కదా అందరూ బయట, ఇప్పుడు తింటున్నారు కదా, తినబోతున్నారు కదా నైట్. సో వీళ్ళందరూ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? సినిమాలు తీసుకుంటే కడుపు నిండదు, సినిమాలో పనిచేసే వాళ్ళకి అందరూ కూడా ఫుడ్ కావాల్సిందే. మార్నింగ్ టిఫిన్ కావాలా, రాత్రి భోజనం, మధ్యాహ్నం భోజనం కావాలి, రాత్రి డిన్నర్ అన్నీ కావాల్సిందే. ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? ఎక్కడి నుంచి బయట నుంచి ఎన్ని రోజులని ఇంపోర్ట్ చేసుకుంటారు? సో మన ఇండియాలో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కడెక్కడో చేయాల్సిందే వదిలేసేసి రైతులకు సహాయం చేయకుండా ఇలాంటివన్నీ వేస్ట్ టైం అంతా చేసుకుంటున్నారు సార్, ఏదో పనులను చేసుకుంటున్నారు. కాబట్టి ఇది మానుకోవాలి, తొందరగా పనికొచ్చే పనులు డిస్కస్ చేసుకోవాలి. అది మా ఒపీనియన్ సార్ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి. ముఖ్యంగా ఏంటంటే మీడియా వాళ్ళు అడుగుతారంటే మామూలుగా వేరే ఇలాంటి న్యూస్ చెప్తే సమస్యలు చెప్తే అవి సప్ప న్యూస్లు అండి వెళ్ళవు. బాగా ఎవరన్నా మాట్లాడుతునో లేకపోతే తిడితేనో పెద్ద సెలబ్రిటీలు కొట్టుకుంటేనో వాళ్ళు దూషించుకుంటేనే హైలైట్ అవుతాయి. మా టీఆర్పీ రేంజ్ మన వ్యాపారం అని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది అంటే ఆ తప్పు ప్రజల దగ్గర నుంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఒక పని చేయొచ్చు సార్, చెప్పండి. సపోజ్ మీ పికాక్ ఛానల్ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, 9 టీవీ కావచ్చు, ముగ్గురు వెళ్ళండి, కెమెరామ్యాన్, యాంకర్ ఉంటాడు, థర్డ్ పర్సన్ ఒక ఎమ్మెల్యే దగ్గర వేసి చంపకేసి పట్టులు కొట్టమని చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది, బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కదా, మీ టీఆర్పీ వస్తుంది కదా. ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు కొట్టారంటే రైతుల కోసం చేయలేదని చెప్పమానండి. రైతుల కోసం మీరు విలేజ్కి వెళ్ళి పని చేయట్లేదు, రైతుల సమస్యలు తెలుసుకోలేదు, గెలిచేసి ఇక్కడ ఇంటికి వస్తున్నారు, సిటీకి వస్తే డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తున్నారు తప్ప మళ్ళా పోయి కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళ నియోజకవర్గంలో పోయి నాదుడే ఉండట్లేదు. ఇప్పుడు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ తో గెలుస్తున్నారు, వాళ్ళకు బిర్యానీలు మందులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అందరికి తెలిసిందే. ఎక్స్‌ప్లాయిటేషన్, ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు ఇవన్నీ చేస్తున్నారని, కానీ రికార్డెడ్ ఉండవు, అనఫిషియల్ కాబట్టి అందరికి తెలుసు ఇన్ని కోట్లు పెడుతున్నారని చెప్పేసి. సరే నువ్వు కోట్లు పెడుతున్నావు, గెలుస్తున్నారు, బానే ఉంది, గెలిచిన తర్వాత గెలవడానికి డబ్బులు పెట్టావు, సో మేమేం మాట్లాడలేదు దాని గురించి. ఇప్పుడు నువ్వు జీతం తీసుకుంటున్నావు, అదే ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా, ఎవరైనా కావచ్చు, సీఎంగా అయినా కూడా నువ్వు జీతం తీసుకునే కోసం పని చేయి నీ నియోజకవర్గంలో. నువ్వు ఎంప్లాయీలు ఎలా చేస్తున్నారు? ఎంప్లాయీస్ అందరూ ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. మరి వీళ్ళు నువ్వు గెలవడానికి డబ్బులు ఇచ్చి వచ్చినావు, బాగుంది, అయిపోయింది, దానికి క్లోజ్ అయిపోయింది మ్యాటర్. ఇప్పుడు నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా, జీతం తీసుకునేందుకు నువ్వు పోయి పని చేయి నీ నియోజకవర్గంలో. అప్పుడు రైతులకి హెల్ప్ అవుతుంది, మహిళలకు హెల్ప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా యూత్ కు అందరికీ హెల్ప్ అవుతుంది. అంటే ప్రాపర్ సమస్యలు ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టుకోవాలా. మీడియా ఛానల్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వీటి మీద ఫోకస్ చేయాలి. మేము మీ ఛానల్ తరపు నుంచి మేము ఒకటే కోరుకునేది సార్, ఎప్పుడైతే సమస్యల మీద ఫోకస్ చేస్తారో ఎవరైనా సరే అప్పుడే సమాజం బాగుంటుంది. అది సార్ మా ఉద్దేశం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.